ఈరోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ తాడి చిరంజీవి, లక్ష్మారెడ్డి వాళ్ళు ఇద్దరు డైమండ్ పార్క్లోని వీళ్ళందరూ ముగ్గురు కూడా వేగబాండ్స్. వాళ్ళు మధ్యాహ్నం అక్కడ భోజనం చేసి అక్కడే డైమండ్ పార్క్ దగ్గర భోజనం చేసి ఈ చిరంజీవి అనే వ్యక్తి అక్కడ పడుకుని ఉన్నట్టుగా చిన్న పెట్టి ఆల్టర్కేషన్ వచ్చి ఈ లక్ష్మారెడ్డి అనే వ్యక్తి కర్రతోని ఆయన చిరంజీవికి తల మీద కొట్టడం జరిగింది. ఆ కొట్టడం చేతన ఇమీడియట్లీ హెడ్ ఇంజరీ అవడం వలన ఇమీడియట్లీ కేజీహెచ్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆయన 6:30 ప్రాంతంలోనే ఆయన చనిపోవడం జరిగింది. దీనిపై ముద్దాయిని పట్టుకోవడానికి మా టీమ్స్ కూడా వెరిఫై చేస్తున్నారు. నిందితుడిపై ఏం లేవండి. వీళ్ళు ఏం చేస్తుంటారు, ఎక్కడ ఉంటారు? వీళ్ళు ముగ్గురు కూడా వేగబాండ్స్. వీళ్ళంటే మధ్యాహ్నం రాత్రి ఎవరైనా భోజనం గట్టిస్తే వాళ్ళందరూ కూడాను ఆ భోజనం తినేసి ఆ బీచ్ రోడ్లోని అదేవిధంగా బీచ్ రోడ్లో ఉన్నటువంటి అన్నమయ్య స్టాచ్యూ ప్రక్కన ఇలాగా కొన్ని ఏరియాలో పడుకుని ఉంటుంటారు. వాళ్ళంతా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, ఒక 20 years బ్యాక్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు అన్నమాట. చనిపోయిన వ్యక్తి మీద 3 cases ప్రాపర్టీ అఫెన్స్ కేసులు ఉన్నాయండి. మూడో వ్యక్తి హేమంత్, వాడి ఫ్రెండ్ అన్నమాట. ఈ చిరంజీవి తాలూకు ఫ్రెండ్. ఆయన కూడాను ఈ వేగబాండ్స్ కదా, నిన్నటి నుంచి ఆయనతో పాటు కలిసి ఉన్నాడు అనమాట. వాళ్ళిద్దరూ ప్రక్కన ఉన్నారు. ఈ లక్ష్మారెడ్డి ఈరోజు ఆయన మార్నింగ్ భోజనం తీసుకునేటప్పుడు ఆయన పరిచయం అయ్యాడు అనమాట. దేని గురించి గొడవ? పెట్టి ఇష్యూ అండి, మాట అనుకుని కొట్టుకున్నారు అనమాట. భోజనం చేయకముందు వీళ్ళు ముగ్గురు కూడా మద్యం తీసుకున్నారు. తర్వాత ఇక్కడ మధ్యాహ్నం భోజనం ఇక్కడే చేశారు, డైమండ్ పార్క్ దగ్గర చేశారు. తర్వాత చిన్న గొడవ జరిగి కర్రతో కొట్టడం జరిగింది. నిందితుడు అదుపులో తీసుకున్నాం ఇప్పుడే.